ప్రకాశం జిల్లా దర్శి మండలంలో సందువారిపాలెంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని సందువారిపాలెంలోని టీడీపీ ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సందువారిపాలెంలోని వీధుల మొత్తం తిరుగుతూ గొట్టిపాటి లక్ష్మి ప్రచారాన్ని నిర్వహించారు. అడుగడుగున్న ప్రజలు హారతులతో పూల జల్లులతో పూల దండలతో శాలువలు కప్పి సన్మానించడం జరిగింది. అనంతరం సందువారిపాలెంలో ఏర్పాటు చేసిన స్టేజ్ పై గొట్టిపాటి లక్ష్మి వారి భర్త లలిత్ సాగర్ ని నారశెట్టి పాపారావుని మున్సిపల్ చైర్మన్ పిచ్చేని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. అనంతరం నారశెట్టి పాపారావు మాట్లాడుతూ సందువారిపాలెం ప్రజలంతా ఒకే తాటిపై నిలబడి టీడీపీ పార్టీకి మద్దతు ఇవ్వడం నాకెంతో సంతోషంగా ఉందని, అలాగే ఏకమై దర్శిలో గొట్టిపాటి లక్ష్మి గెలిపించుకోవాలని తెలియజేశారు. అనంతరం గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ సందువారిపాలెం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక మనవరాలిగా, ఒక బిడ్డగా మే ముందుకు వచ్చానని, నాపై నమ్మకం ఉంచి మీరంతా ఏకమై నాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఘనమైన కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ దయచేసి మనల్ని ఉపయోగించి మన లక్ష్మమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సందువారి ప్రజలకు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్య నాయకులకు, ఇక్కడ వేదిక ముందుండి నన్ను ఆశీర్వదిస్తున్న ప్రజలకు, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా నమస్కారం. ఇవాళ ఇక్కడికి మీ ఇంటి అమ్మాయిగా వచ్చాను. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారికి, పాపారావు బాబాయ్ గారికి మంచి ఆత్మీయ సంబంధం ఉంది. అలాగే మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, పాపారావు బాబాయ్ గారు ఇద్దరు అదే బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇవాళ నాకు ఇప్పుడు ఈ రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. రాజధాని లేని రాష్ట్రంగా మనం నవ్వుల పాలయ్యాము. వేరే రాష్ట్రానికి వెళ్తే నవ్వుతున్నారు, మీకు అసలు రాజధాని ఉందా, పిల్లలు ఏం చెప్తున్నారు స్కూళ్ళల్లో అని. పోలవరం పడకెక్కింది, ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి, కొత్త పరిశ్రమలు రావట్లేదు. మీరందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నందుకు ఏం జరిగింది మన రాష్ట్రం. ఈ 5 ఏళ్లలో మనం 25 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాము. మీకు అభివృద్ధి కావాలా, అరాచక పాలన కావాలా అని మీరు ఆలోచించుకోండి. మన రాష్ట్రం, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, యువత భవిష్యత్తు బాగుండాలన్నా, ఊరు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. మహిళలకు రక్షణ ఉండాలన్నా, రైతు భరోసా ఉండాలన్నా అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. మనం ఒక్కసారి బాబు గారి పథకాలను గుర్తు చేసుకుందాము. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3000, మహిళలకు నెలకు 1500 రూపాయలు, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతుకి 20,000 ఆర్థిక సహాయం, చదువుకునే ప్రతి విద్యార్థికి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు, పెన్షన్ 4,000, వాలంటీర్లకు 10,000, వికలాంగులకు 6,000, మెగా డిఎస్సి, బీసీల రక్షణ చట్టం, ఇవన్నీ మనకి త్వరగా అందుబాటులోకి వస్తాయి. మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ఒక్కసారి స్వర్ణయుగం చేస్తానన్న నాయకుడిని కాకుండా రుణాంధ్ర చేసిన నాయకుడిని ఎన్నుకున్నాము, ఏమైంది అని మీరందరూ గుర్తుపెట్టుకొని మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను మీ కుటుంబ సభ్యురాలిగా, ఒక అక్కగా, చెల్లిగా, మీకు ఒక కూతురిగా, మనవరాలిగా నిరంతరం అభివృద్ధి వైపు కృషి చేస్తానని మాటిస్తున్నాను. చాలా ఆనందం. ఈరోజు మన సందువారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా
అటు జనసేన బీజేపీ మరి ఎన్డీఏ దాన్ని మేము కూటమితో ఈరోజు మన దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మరి ఈరోజు సందూరి పార్లమెంట్ అయినా అందరూ కలిసికట్టుగా ఉంటారు. అందులో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ. సరే, ఏదైనా ఈరోజు అందరూ కూడా కలిసినందుకు సందూరిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో అరాచకం మరి దౌర్జన్యం వాటి మీద ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు కూడా పనిచేసింది. ఎందుకంటే మనం ఏదైనా కానీ ఒక మంచిని అడిగినప్పుడు మరి దాని మీద మరి చెప్పని చేతగాక మన పైన దాడులు అవన్నీ కూడా జరిగినాయి. ఈరోజు మనం ఒకటే మరి 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ మరి ఆ రోజు ఆయన మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో కాపు కార్పొరేషన్ చాలా మంది కూడా మరి 2 లక్షల వరకు లోన్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా విదేశాల్లో మరి చదువుకునేందుకు కూడా మరి కాపు కార్పొరేషన్ నుంచి మరి చాలా మంది విద్యార్థులను మరి ఈ రాష్ట్రం నుంచి పంపించినటువంటి మరి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికే మరి దక్కుతుంది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం కాపుల్ని మరి కాపు కార్పొరేషన్ కానీ దాని నుంచి నిధులు కానీ అటు మరి విదేశాల్లో చదువుకునే దానికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వాల. ఒకటే నవరత్నాలని పెట్టి మరి అందరినీ దోచుకోవడం తప్ప మరి దాచుకోవడం రెండే విధానాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు కూడా పనిచేసింది. అంటే మనం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంతకాలం మరి మన యొక్క గ్రామాలు కానీ అటు నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ మరి అభివృద్ధి చెందిందంటే ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో మరి ఉన్నప్పుడే మరి జరిగింది. అటు ఎన్టీ రామారావు గారు మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే మరి జరిగినటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి ఈరోజు మరి లక్ష్మి గారిని మరి ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు గారు కూడా మరి మా తండ్రి గారు చనిపోయినప్పుడు మరి ఆ రోజు మనకి ఆయన మంత్రిగా సివిల్ సప్లై మంత్రిగా ఉండి మరి గెలిపించిన మరి ఆయన భుజస్కంధాలపైన వేసి ఆ రోజు నన్ను గెలిపించడం జరిగింది. తర్వాత గొట్టిపాటి నర్సయ్య అంటే లక్ష్మి వాళ్ళ నాన్న ఆయన అనతికాలం చనిపోవడంతో మళ్ళీ వెంటనే మరి నర్సయ్యని కూడా మరి నర్సయ్య కూడా గెలవడం జరిగింది. మరి ఈరోజు మనం హనుమంతరావు గారి గురించి కానీ నర్సయ్య గురించి కానీ ఎటువంటి అవినీతి మనకు కూడా లేదనేది మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. నీతి నిజాయితీగా పనిచేసినటువంటి మరి వారి కుటుంబం నుంచే మరి ఈరోజు లక్ష్మి గారు కూడా మనకి దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మరి